TG24 న్యూస్కి స్వాగతం. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ నేటి యువతకు ఆదర్శనీయుడు. అరికెల సుమన్ వెల్లడి. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేటి యువతకు ఆదర్శనీయుడని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2 డివిజన్ వంగపహాడ్ కాంగ్రెస్ నాయకులు అరికెల సుమన్ అన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా 2 డివిజన్ వంగపహాడ్ కాంగ్రెస్ నాయకులు అరికెల సుమన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రాథమికోన్నత సెకండరీ పాఠశాలలోని విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పలకలు, స్కేల్స్, బుక్స్, రబ్బర్లు, ఇతర పాఠశాల సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం అరికెల సుమన్ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా రాహుల్ గాంధీ స్ఫూర్తితో పనిచేయాలని, సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలని, కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం వేరే పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పదవుల ఆకాంక్షతో తిరుగుతున్నారని, ఇది స్థానిక ఎమ్మెల్యే గమనించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లులను అర్హులకు అందించాలని, మొదటి విడతలో అనర్హులకు కేటాయించాలని ఆరోపించారు. రెండో విడతలోనైనా అర్హులకు అందించాలని ఆయన కోరారు. అనంతరం రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా భారీ కేక్ కట్ చేసి బాణసంచాలు కాల్చి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు 2వ డివిజన్ వంగపహాడ్ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఎందుకంటే మా స్ఫూర్తి రాహుల్ గాంధీని స్ఫూర్తి చేసుకునే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీల వర్గీకరణ కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు రాహుల్ గాంధీ యొక్క అడుగు జాడల్లో చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు అనుసరిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు కూడా అందరికీ చేరవేలాగున కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేయాలి. ఇక్కడ శాసనసభ్యులు నాగరాజు గారు కూడా ఏ విధంగా అయితే మన నాయకుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకుంటున్నాడో అదే ఆదర్శంగా మన రేవంత్ రెడ్డి గారిని స్థానిక ఎమ్మెల్యే గారు ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అంటున్నాడు, నేను నాయకుడిని కాదు సేవకుని అంటున్నాడు. కానీ ఇక్కడ నాగరాజు ఏదంటే ఉన్న చిన్న కుర్చీకే పెద్ద ఆశలు పెట్టుకుంటా ఉన్నాడు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. ఈరోజు ఇదే 2వ డివిజన్ వంగపహాడ్ గ్రామంలో వర్గాలు ఉన్నాయి. మేము ఈరోజు రాహుల్ గాంధీ బర్త్డే ఇంత ఘనంగా చేసినామంటే మా స్ఫూర్తి మా నాయకుడే రాహుల్ గాంధీ యొక్క ఆదర్శం, మా రేవంత్ రెడ్డి మా ఆదర్శం. ఎందుకంటే గత ప్రభుత్వం తెలంగాణ మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించింది. ఆ పరిపాలించినప్పుడు కూడా మేము రాహుల్ గాంధీ బర్త్డే ఇంత ఘనంగా చేసినాం. ఈరోజు మా ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు వెళ్ళి 3 సంవత్సరాలు అడుగులు పెడుతున్నాం. కొంతమంది స్వార్థపరులు రాజకీయాల కోసం పార్టీలు మారి ఈరోజు మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం పార్టీలు చేస్తూ ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో కూడా ఉన్నాం. మేము పదవులకు పాకలాడతలేం, ఎమ్మెల్యేల గేట్లు మేము మొక్కుతలేం, వాళ్ళ కాళ్ళు మొక్కుతలేం. మాకు పదవులు ముఖ్యం కాదు, మాకు పార్టీ ముఖ్యం. మా యొక్క ధ్యేయం రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి చేయడం మా ధ్యేయం. మా యొక్క పోరాటం రాహుల్ గాంధీ మన పోరాటం స్ఫూర్తిగా తీసుకుంటాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేంత వరకు మాకు ఎలాంటి పదవి వద్దు, కార్యకర్త లెక్కనే మేము పనిచేస్తాం. కానీ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరికైతే సంక్షేమ పథకాలు అందుతలేవో, ఏదైతే స్వార్థం కోసం ఈ రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళని మాత్రం బేషరతుగా మేము బీదల పక్షాన పోరాడతాం. నిరుపేదలు ఇందిరమ్మ ఇల్లు అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే. ఏ సంక్షేమ పథకం అర్హులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిందే. వాళ్లకు ఇయని ఇక్కడ కొంతమంది స్వార్థపరులు డబ్బుల కోసం ఎమ్మెల్యేల మెప్పు పొందడానికి ఎమ్మెల్యే గారు కూడా నిజంగా పార్టీ మీద శ్రద్ధ పెడతలేడు, ఆయన యొక్క పైసల మీద శ్రద్ధ పెడతా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు రాలే, నిజమైన వారికి సంక్షేమ పథకాలు అందుతలేవు. వాటి మీద పోరాడాలి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా స్ఫూర్తి రాహుల్ గాంధీ, మా స్ఫూర్తి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ యొక్క మేము నినాదంతో మేము పనిచేస్తాం. నిజమైన అర్హులకు రాని ఎడల అధికారుల ఆఫీసు చుట్టూ తిరుగుతాం. పేద పక్షాల వాళ్ళ పక్షాన్ని మేము పోరాడతాం. ఎందుకంటే మా స్ఫూర్తి
మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే మేము ఇక్కడ నుంచి గ్రామ స్థాయి నుంచి మేము పోరాడాలి. ఇక్కడ ఎట్లయితే మేము ఇక్కడ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందుతూనే రేపు మేము వాళ్ళ దగ్గరికి ఓటేయడానికి పోతాం. మా ముఖ్యమంత్రి ఒకటే అంటున్నాడు, తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తానన్నాడు. నా ఊర్లో కూడా కోటీశ్వరం చేయాలి కదా, కోటీశ్వరం లక్షాధికారి కావాలి కదా. ఇక్కడ స్వార్థ రాజకీయాలు చేయడం వల్ల నిజమైన వారికి సంక్షేమ పథకాలు అందుతలేవు. ఖచ్చితంగా వాళ్ళకి అందేంత వరకు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటాం, అదే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుంటాం, అధికారుల చుట్టూ తిరుగుతాం. రాకపోతే ఎమ్మెల్యేని కూడా మేము బేషరతుగా అడుగుతాం. ఎందుకంటే ఎమ్మెల్యేని చూసి ఓటేయలే, రేవంత్ రెడ్డి చూసి ఓటేసిండు, సోనియా గాంధీ చూసి ఓటేసిండు, రాహుల్ గాంధీ చూసి ఓటేసిండు, తదుపరి లాస్ట్కు గ్రామంలో ఉన్న మమ్మల్ని చూసి ఓటేసిండు. ఎందుకంటే ఈ బిడ్డడు ఎప్పటికీ ఒకటే పార్టీలు ఉంటాడు, వివిధ పార్టీలు మారడానికి. ఈ బిడ్డడు నీతిగా నిజాయితీగా ఉంటాడని మేము స్వార్థ రాజకీయాలు చేయడానికైతే మేము పదవులు కావాలంటే ఎమ్మెల్యేల కడపల చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతాం. మాకు ఎమ్మెల్యే చుట్టూ తిరగాల్సిన పని లేదు. మాకు కావాల్సింది మా ఫాదర్లే ఇక్కడ ఓటర్లు, మా గాడు ఫాదర్లే ఇక్కడ ఓటర్లు, నా గ్రామ ప్రజలే నా నాయకులు. నేను బేషరతుగా చెప్తా ఉన్నా, సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితమైన వాళ్ళకి రావాల్సిందే. ఇప్పటికే మొదటి విడతలో అన్యాయం జరిగింది, సెకండ్ విడతలో అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. ఇదే కండువా, ఇదే కాంగ్రెస్ 3 రంగుల జెండా పట్టే మేము ఫైట్ చేస్తాం. అలాంటిది జరగకుండా స్థానిక ఎమ్మెల్యే గారు బేషరతుగా న్యాయంగా సంక్షేమ పథకాలు అందాలి. ఇక్కడ వీళ్ళు ఏదో పైసలకు ఆశపడి వీళ్ళని అంటే ఇక్కడ మళ్ళీ వాళ్ళకు పుట్టగతులు కాదు కదా, జెండా పట్టుకునే కానుచల్లి మేము తరిమి కొడతామని బేషరతుగా చెప్పుకుంటూ మరొక మారు 2వ డివిజన్ వంగపాడ గ్రామం నుంచి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నా పేరు అరకిల్ల సుమన్, 2వ డివిజన్.